ఏపీ మంత్రుల బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్ అనగానే బీసీ జనార్దన్ రెడ్డిలు సింగపూర్లో 7 రోజుల పాటు పర్యటించనున్నారు. ముందుగా సింగపూర్కు చేరుకున్న వారికి తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. సింగపూర్లో ఆధునిక పరిపాలనా విధానాలు, మౌలిక సదుపాయాల్ని మంత్రులు అధ్యయనం చేయనున్నారు. అలాగే స్మార్ట్ గవర్నెన్స్, డిజిటల్ పారదర్శకత, శాంతి భద్రతల నిర్వహణ తదితర అంశాలపై నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏపీ మంత్రుల బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధు, ఏదైతే ఏపీ నుంచి కూడా మంత్రులు ఏదైతే ఉందో మంత్రులు రాష్ట్ర పురోగతి, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అయితే ఈ పర్యటన ఉండబోతుంది. సింగపూర్లో ప్రధానంగా అక్కడ ఏదైతే డెవలప్మెంట్స్, గ్రోత్ రేటు ఎలా ఉందనే దానిపైన కొంత అధ్యయనం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే మన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అమరావతి రాజధానిగా డెవలప్ అవుతున్న కొత్త తరహాలో ఏదైతే అభివృద్ధి చేయాలని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో ఈ నేపథ్యంలోనే పలువురు మంత్రులు అయితే సింగపూర్లో పర్యటించనున్నారు. అయితే ఇప్పటికే 5 మంత్రులు చేరుకున్నారు. అదేవిధంగా అచ్చెన్నాయుడుతో పాటు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, అదేవిధంగా సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, ఈ 5 మంత్రులు అయితే సింగపూర్లో పర్యటిస్తున్నారు. అయితే ఫస్ట్ ఏదైతే వివిధ శాఖల నుంచి కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే పనితీరు ఉందో ఆ పనితీరు అన్నిటినీ కూడా దేశ పనితీరుని అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు కానీ అదేవిధంగా వాటన్నిటితో పాటు ఏవైతే ఉన్న వ్యవసాయ రంగం కానీ అదేవిధంగా అంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అక్కడ మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, అక్కడ హాస్పిటల్స్ పరంగా చూసుకున్నట్లయితే వైద్య రంగంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి అనే దానిపైన మొత్తంగా అధ్యయనం చేస్తూ ఈ నేపథ్యంలోనే ఈ 5 మంత్రులు కూడా నేడు పర్యటనకు సంబంధించి ఏదైతే సింగపూర్ ఉందో సింగపూర్ అయితే వెళ్ళిన పరిస్థితి. అయితే అక్కడ తెలుగు అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా మంత్రులంతా కూడా ఆహ్వానించే ఏదైతే రిసీవ్ చేసుకున్న తర్వాత నేటి నుంచి ఓవరాల్గా చూసుకున్నట్లయితే అధ్యయనం అంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనుకున్న ఆ విప్లవాత్మకమైన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పురోగతికి సంబంధించి అక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ అధ్యయనాన్ని వీరంతా కూడా అక్కడ దగ్గరుండి పరిశీలించి వాటన్నిటినీ మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, వాటన్నిటినీ మన ఇక్కడ ఎలా డెవలప్ చేయాలి అనే దానిపైన అయితే కొంత అక్కడ వీరంతా కూడా ట్రైనింగ్ క్లాసుల్లో వీరైతే పాల్గొన్న తర్వాత రాష్ట్రంలో ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దానిపైన ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారులతో కూడా వీరంతా చర్చించి దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రుల పర్యటనలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం కూడా మరికొందరు మంత్రులు అయితే సింగపూర్ అయితే చేరుకొని ఉన్నారు. వారంతా కూడా ఏదైతే మరికొందరు అంటే పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇలాంటి మంత్రులు కొంతమంది, నాదెండ్ల మనోహర్తో పాటు మరికొందరు కూడా ఈరోజు సాయంత్రం అయితే సింగపూర్కి వెళ్ళనున్నారు. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఏదైతే నేషన్ ఫస్ట్ అనే దానిపైన ట్రైనింగ్ క్లాసులు ఏవైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులందరూ కూడా రాష్ట్ర మంత్రులు ఉన్నారు. వీరంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితులను, స్థితిగతులు, అదేవిధంగా ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా అయితే ఈ ప్రణాళిక అయితే ఉండబోతుంది. దీన్ని రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పని భావిస్తే అక్కడ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా పాలనాపరంగా ఎలాంటి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా వ్యవస్థలో కూడా ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఓవరాల్గా హోంశాఖ పరంగా కానీ అదేవిధంగా రోడ్డు రవాణా కానీ లేదంటే వైద్య శాఖ పరంగా, అగ్రికల్చర్ పరంగా, విద్య పరంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీటన్నిటిపైన అధ్యయనం చేసి అవన్నీ కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని అయితే మంత్రులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి పర్యటన అయితే ఉంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే పదే చెప్తున్నారు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలతో పోటీ పడాలి అని చెప్పని. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా శిక్షణా తరగతుల కొరకైతే సింగపూర్ అయితే వెళుతున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా దాన్ని అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు భావిస్తున్న తరుణంలో వీరందరూ కూడా ఏదైతే అధ్యయనం చేశారో అధ్యయనం చేసిన దాన్ని మొత్తాన్ని కూడా ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని అయితే భావిస్తున్న పరిస్థితే కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.